గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. రాబోయే టెట్ను దృష్టిలో ఉంచుకుని రోజుకో టెట్ ప్రీవియస్ పేపర్ చొప్పున మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు సులభంగా ఏ విధంగా ఆన్సర్ చేయవచ్చో చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. అందులో భాగంగా ఈరోజు 2022 ఆగస్టు 16వ తారీఖు జరిగిన టెట్ పేపర్ 1 మ్యాథ్స్ విభాగానికి సంబంధించిన 24 బిట్లను నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు సులభంగా ఏ విధంగా చేయవచ్చో చూద్దాం. క్వశ్చన్ నంబర్ 91, -270 విలువ ఎంత? ఈ విధంగా ప్రశ్న ఉన్నప్పుడు బ్రాకెట్ మనం ఇంటూగా భావించాలి. ప్లస్ మైనస్ల మధ్య ఇంటూ ఏ విధంగా పనిచేస్తుందో ముందుగా తెలుసుకోవాలి. ఎస్, గుర్తులు సమానంగా ఉన్నప్పుడు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే గుర్తులు సమానంగా ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. అలా కాకుండా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఈ విధంగా గుర్తులు వేరువేరుగా ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. సో ఇక్కడ బ్రాకెట్ ముందు ఏమీ లేకుంటే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 270, మైనస్ ఇంటూ మైనస్ ఇట్ బికమ్ ప్లస్ 270. ప్లస్ 270 మైనస్ 270 క్యాన్సిల్ అయితే 0 మిగులుతుంది. దేర్ఫోర్ ఆప్షన్ నంబర్ 4. క్వశ్చన్ నంబర్ 92, అన్ని సరి సంఖ్యలు దేని చేత నిశ్శేషంగా భాగించబడతాయి? 2 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అని పిలుస్తారు. 2 చేత భాగిస్తే శేషం 1గా వచ్చే సంఖ్యలను బేసి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ అని పిలుస్తారు. సో ఇక్కడ అడిగింది ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ యొక్క జనరల్ ఫామ్ 2n. ఏదైనా సంఖ్య యొక్క చివరి అంకె 8 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 0 కానీ ఉన్నచో ఆ సంఖ్యలు 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. అటువంటి సంఖ్యలను సరి సంఖ్యలు, ఈవెన్ నంబర్స్ అని పిలుస్తారు. దేర్ఫోర్ సరి సంఖ్యలన్నీ కూడా 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. క్వశ్చన్ నంబర్ 93, 2 సంఖ్యల గసాభా 36, జీసీడీ 36, వాటి కసాగు 3240. ఆ 2 సంఖ్యలలో ఒక సంఖ్య 324. అయితే రెండవ సంఖ్య విలువెంత? ఏ కమా బి అనునవి 2 సంఖ్యలు అనుకుంటే వాటి కసాగు ఎల్, వాటి గసాబా జి. సో ఏ కమా బి అనునవి 2 సంఖ్యలు అనుకుంటే వాటి యొక్క కసాగు ఎల్, వాటి యొక్క గసాబా మనం జీగా భావిస్తే ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ జి. అంటే 2 సంఖ్యల యొక్క లబ్ధం అనేది వాటి కసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానం. సో ఏ విలువ వాడు 324 ఇచ్చాడు, ఒక సంఖ్య 324. రెండవ సంఖ్య ఇవ్వలేదు కాబట్టి నేను బీనే రాసుకుంటున్నా. ఇక్కడ ఎల్ అంటే కసాగు, కసాగు ఎంత? 3240. ఇక్కడ గసాబా ఎంత? 36. 324 1 324 10. దేర్ఫోర్ ఇటువైపు బి మాత్రమే ఉంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 36 ఈజ్ ఈక్వల్స్ టు 360. దేర్ఫోర్ ఆ 2 సంఖ్యలలో రెండవ సంఖ్య విలువ 360. క్వశ్చన్ నంబర్ 94, ఒక సమాంతర చతుర్భుజంలో పారలెలోగ్రామ్ భూమి ఎత్తుల నిష్పత్తి 5:2. మొదటిది భూమి 5, ఎత్తు 2, దాని వైశాల్యం 360 చదరపు మీటర్లు. అయితే ఆ సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తుల విలువలు కనుగొనుము.
ఎస్, ఇట్ ఈజ్ సమాంతర చతుర్భుజము, పారలోగ్రామ్. ఇందులో దీన్ని భూమి అని పిలుస్తారు, దీన్ని ఎత్తుగా పిలుస్తారు. భూమి నిష్పత్తి 5, సింపుల్ కదండి, 5x అనుకోండి. ఎత్తు 2 ఇచ్చాడు, దీన్ని 2x అనుకోండి. సో భూమి ఎత్తు నిష్పత్తి 5:2. సో 5x 2x, భూమి 5x, ఎత్తు 2x. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం సూత్రం ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు BH. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు బేస్ ఇంటూ హైట్. ఏరియా ఎంత ఇచ్చాడు? 360. 360 ఈజ్ ఈక్వల్స్ టు B విలువ ఎంత? 5x. H విలువ ఎంత? 2x. 360 ఈజ్ ఈక్వల్స్ టు 5 2 10, x into x square. 0 0 gets cancelled. So x square is equals to 36. x కావాలంటే it become root 36. రూట్ 36 విలువ 6. Therefore x is equals to 6. Yes. భూమి విలువ బేస్ B is equals to 5x. ఎత్తు H is equals to 2x. x ఉన్న చోట మనము 6 సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఇంటూ 6, 5 6 30 మీటర్లు. 2 ఇంటూ 6, 2 6 12 మీటర్లు. దేర్ఫోర్ ఆ సమాంతర చతుర్భుజం యొక్క భూమి 30 మీటర్లు, ఎత్తు 12 మీటర్లు. సో ఆన్సర్ 30, 12. క్వశ్చన్ నంబర్ 95. ఒక క్వింటాలకు ఎన్ని కిలోగ్రాములు? మనందరికీ బాగా తెలుసు, ఒక క్వింటాల్ అనగా 100 కేజీలు. ఒక క్వింటాల్ అనగా 100 కేజీలు. అదేవిధంగా టన్ను అనగా 1000 కేజీలు. టన్ను అన్నా ఒకటే, మెట్రిక్ టన్ను అన్నా కూడా ఒకటే. టన్ను లేదా మెట్రిక్ టన్ను. టన్ను అనగా 1000 కేజీలు, మెట్రిక్ టన్ను అన్ను కూడా 1000 కేజీలు. క్వింటాల్ అంటే 100 కేజీలు. క్వశ్చన్ నంబర్ 96. క్రింది వాటిలో అధిక కోణాన్ని గుర్తించండి. ఆబ్టూజ్ యాంగిల్ ని గుర్తించండి. ఎస్, ఇచ్చిన వాటిలో ఈ 4గింటిలో అధిక కోణము ఏది? ఏదైనా ఒక కోణం విలువ 0 డిగ్రీలు ఉన్నచో అటువంటి కోణాన్ని శూన్య కోణము, 0 యాంగిల్ అని పిలుస్తారు. ఏదైనా ఒక కోణం విలువ 90 డిగ్రీలు ఉన్నచో అటువంటి కోణాన్ని లంబ కోణం, రైట్ యాంగిల్ అని పిలుస్తారు. ఏదైనా ఒక కోణం విలువ 180 డిగ్రీలు ఉన్నచో అటువంటి కోణాన్ని సరళ కోణము అని పిలుస్తారు, స్ట్రైట్ యాంగిల్ అని పిలుస్తారు. ఏదైనా ఒక కోణం విలువ 360 డిగ్రీలు ఉన్నచో అటువంటి కోణాన్ని సంపూర్ణ కోణం, కంప్లీట్ యాంగిల్ అని పిలుస్తారు. ఎస్, ఏదైనా ఒక కోణం విలువ 0కు 90కు మధ్యన ఉన్నచో అటువంటి కోణాన్ని అల్ప కోణం, యాక్యూట్ యాంగిల్ అని పిలుస్తారు. ఏదైనా ఒక కోణం విలువ 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువగా ఉన్నచో అటువంటి కోణాన్ని అధిక కోణం అని పిలుస్తారు. ఏదైనా ఒక కోణం విలువ 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువగా ఉన్నచో అటువంటి కోణాన్ని పరావర్తన కోణము లేదా అధికతర కోణము అని పిలుస్తారు. అధికతర కోణము. ఎస్, ఇంగ్లీష్ లో యాక్యూట్ యాంగిల్, ఆబ్టూజ్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్.
ఎస్, దీని విలువ 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ. దీని విలువ 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ. పరావర్తన కోణం విలువ 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ. సో అడిగింది అధిక కోణము. అధిక కోణం విలువ 90 కంటే ఎక్కువగా, 180 కంటే తక్కువగా ఉండాలా. ఇచ్చిన ఆప్షన్స్ లో వీటి మధ్య ఉన్న విలువ ఉందో లేదో గమనించాలి. సో 91 మాత్రమే వీటి మధ్యలో ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ 4. క్వశ్చన్ నంబర్ 97. 7:11 నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే ఆ నిష్పత్తి 3:4 కు సమానం అవుతుంది? 7:11 అనే నిష్పత్తికి దేన్ని కలిపితే అది 3:4 కు సమానం అవుతుంది? ఎస్, A:B మనము A/Bగా రాయవచ్చు. ఇన్ ద సేమ్ వే 7:11ను 7/11గా, 3:4ను 3/4గా, మనం కలపాల్సిన విలువ తెలియదు కాబట్టి మనము x/xగా రాస్తున్నాను. ముందుగా ఈ రెండింటి మధ్య మనం అడ్డగుణాకారం చేస్తే 7 4 28 మైనస్ 11 3 33. దీనికి మాడ్యులస్ గీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ రెండింటి మధ్య అడ్డగుణాకారం 3 × x 3x మైనస్ 4 × x 4x. సో 28 లో 33 తీస్తే -5 ఈజ్ ఈక్వల్స్ టు 3x 4x పోతే -x అవుతుంది. సో మాడ్యులస్ ఉంది కాబట్టి లోపల ప్లస్ ఉన్న మైనస్ ఉన్న బయటకు వచ్చేసరికి ఇట్ బికమ్ ప్లస్. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 5. దేర్ ఫోర్ మనం ఈ 7:11కు 5ను కలిపితే అది 3:4 అవుతుంది. క్వశ్చన్ నంబర్ 98. 3⁻⁻4ను ఏ సంఖ్య చేత గుణిస్తే దాని లబ్ధం 729 అవుతుంది? ఎస్, 3⁻⁻4ను మనం దేనితో గుణిస్తే దాని లబ్ధం 729 అవుతుంది? మనం గుణించాల్సిన సంఖ్య తెలియదు కాబట్టి x అనుకుంటున్నాం. ఇక్కడ గమనిస్తే 3⁻⁻4 ఉంది. మనం ఇక్కడ పవర్లో ఉన్న మైనస్ పోగొట్టాలంటే దాన్ని మనము ఈ విధంగా 1/3/4గా రాయవచ్చు. ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 729ని మనము 3 పవర్లోకి మారిస్తే ఇట్ బికమ్ 3/6. అంటే 3ను 6 సార్లు గుణిస్తే 3 × 3 × 3 × 3 × 3 × 3 ఇలా మనం 1 2 3 4 5 6 టైమ్స్ గుణిస్తే దాని విలువ 729 అవుతుంది. సో మనకు x కావాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు 3/6. ఇక్కడ 3/4 అనేది భాగిస్తున్నది. సో అటువైపు వెళ్తే ఇట్ బికమ్ ఇంటూ 3/4. x ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ భూములు రెండు సమానము, వాటి మధ్య గుర్తు ఇంటూ ఉంది కాబట్టి పవర్స్ మనము యాడ్ చేయవలసి ఉంటుంది. సో a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్స్ టు a⁻m+n. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 6 + 4 ఈజ్ ఈక్వల్స్ టు 10. దేర్ఫోర్ మనం దేని చేత గుణించాలంటే 3/10 చేత గుణిస్తే దాని లబ్ధం 729 అవుతుంది. క్వశ్చన్ నంబర్ 99. పొడవు 8.2, వెడల్పు 2 మీటర్స్, ఎత్తు 2 మీటర్స్ గల దీర్ఘ ఘనాకారం యొక్క సంపూర్ణతల వైశాల్యము. ఒక షూ బాక్స్ మనం తీసుకుంటే దాని యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు వేరువేరుగా ఉంటాయి. పొడవు, వెడల్పు, ఎత్తులు సమానంగా ఉండే ఆకారాన్ని క్యూబ్, ఘనము అని పిలుస్తారు.
పొడవు వెడల్పు ఎత్తులు వేరువేరుగా ఉండే ఘనాకారాన్ని క్యూబాయిడ్ దీర్ఘ ఘనాకారము అని పిలుస్తారు. ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ లో కనిపిస్తున్నదో అదంతా కూడా సంపూర్ణతల వైశాల్యం అవుతుంది. ఈ షూ బాక్స్ కు ముందు వెనక లెఫ్ట్ రైట్ పైన కింద అనే 6 తలాలు ఉంటాయి. ఈ 6 తలాల యొక్క వైశాల్యాన్ని మనం కలిపితే వచ్చేది సంపూర్ణతల వైశాల్యం. దేర్ఫోర్ సంపూర్ణ తల వైశాల్యం సూత్రం ఈజ్ ఈక్వల్స్ టు 2 into LB plus BH plus LH. That is equals to 2 into, so L కు బదులుగా 8.2, B కు బదులుగా 2 ప్లస్ B కు బదులుగా 2, H కు బదులుగా 2, L కు బదులుగా 8.2, H కు బదులుగా 2 మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into 8.2 into 2 is equals to 16.4. 2 2s are 4. 8.2 into 2 is equals to 16.4. 2 into 16.4 ఒక 16.4 32.8 32.8 ప్లస్ ఒక 4, that is equals to 2 into 32.8 plus 4 is equals to 36.4. That is equals to 2 into 36.4 is equals to 73.6. 73.6. సో వైశాల్యము కాబట్టి చదరపు మీటర్లు. క్వశ్చన్ నంబర్ 100. అమర్ 10 గ్రాముల బంగారాన్ని 28,000 రూపాయలకు కొని 40,000 రూపాయలకు అమ్మినాడు. అయితే లాభము ఎంత? అమర్ అనే వ్యక్తి బంగారాన్ని తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు అమ్మినాడు. ఈ సందర్భంలో అమర్కు లాభం వస్తుంది. అంతేగాని ఇక్కడ 10 గ్రాముల 20 గ్రాముల అనేది మనకు సంబంధం లేదు. సో కొన్న విలువ 28,000, అమ్మిన విలువ 40,000. దేర్ఫోర్ కొన్న విలువ ఈజ్ ఈక్వల్స్ టు 28,000, అమ్మిన విలువ ఈజ్ ఈక్వల్స్ టు 40,000. సో తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు అమ్మాడు కాబట్టి లాభం వస్తుంది. సో లాభం ఈజ్ ఈక్వల్స్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. సో 40,000 మైనస్ 28,000, దట్ ఈజ్ ఈక్వల్స్ టు అమర్కు వచ్చిన లాభం 12,000 రూపాయలు. 12,000 రూపాయలు. క్వశ్చన్ నంబర్ 101. ఒక రైలు గంటకు 75 కిలోమీటర్ల సమవేగంతో ప్రయాణించినది. గంటకు 75 కిలోమీటర్లు. అయితే 20 నిమిషాలలో అది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? రైలు వేగాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే రైలు వేగం ఈజ్ ఈక్వల్స్ టు 75 కిలోమీటర్ పర్ అవర్. అంటే ఆ రైలు ఒక గంటలో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రైలు ఒక గంట అనగా 60 నిమిషాలలో రైలు 75 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మరి అలాంటప్పుడు 20 నిమిషాలలో అదే రైలు తక్కువ దూరాన్ని ప్రయాణిస్తుంది. ఎక్కువ టైంలో ఎక్కువ దూరాన్ని, తక్కువ టైంలో తక్కువ దూరాన్ని ప్రయాణిస్తుంది. తక్కువకు సూత్రం తక్కువ బై ఎక్కువ ఇందులో. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20/60 into
75 kilometers. 0 0 cancel, 2 1 ja, 2 3 ja, 3 1 ja, 3 25 ja, that is equals to ఆ రైలు 20 నిమిషాలలో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 102. క్యూ పుస్తకాలు కొన్న వేళ 25 క్యూ అయితే ఒక్కొక్క పుస్తకం ధర ఎంత? ఒక వ్యాపారి పుస్తకాలు అమ్మడం కోసం కొన్ని పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు? క్యూ అనే పుస్తకాలు అంటే ఎక్కువ పుస్తకాలు. క్యూ అన్ని పుస్తకాలు ఎంత కొన్నాడు అంటే 25 క్యూ రూపాయలకు కొన్నాడు. అయితే ఒక పుస్తకం ధర ఎంత? ఎస్, ఒక పుస్తకం. క్యూ పుస్తకాలు అంటే ఎక్కువ పుస్తకాలు. ఎస్, క్యూ పుస్తకాల ధర 25 క్యూ రూపాయలు. మనకు కావాల్సింది ఒక పుస్తకం. ఎక్కువ పుస్తకాల ధర ఎక్కువ రూపాయలు, తక్కువ పుస్తకాల ధర తక్కువ రూపాయలు. సో తక్కువ ఫార్ములా ఏంటి? తక్కువ బై ఎక్కువ. ఇందులో తక్కువ ఏంటి? 1. సో క్యూ కంటే 1 తక్కువ, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 బై క్యూ ఇంటూ 25 క్యూ రూపాయలు. క్యూ గెట్స్ క్యాన్సల్డ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 25 రూపీస్. సో ఒక పుస్తకము ధర 25 రూపాయలు. అదే ఎక్స్ పుస్తకాలు కొన్నచో 25x. క్యూ పుస్తకాలను కొన్నాడు కాబట్టి దాని విలువ 25 క్యూ. దేర్ఫోర్ ఒక పుస్తకము ధర 25 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 103. రెండు సంఖ్యల మొత్తం 29. రెండు సంఖ్యల మొత్తం 29. ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ. రెండు సంఖ్యల మొత్తం 29 అంటున్నాడు. ఒక సంఖ్య మరొక సంఖ్య. ఒక సంఖ్య ఎలా ఉంది? మరొక సంఖ్య కంటే 5 ఎక్కువ. సో ఒక సంఖ్యను x అనుకుంటే మరొక సంఖ్య అనేది x ప్లస్ 5 అవుతుంది. ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే 5 ఎక్కువ. ఆ రెండు కలిపితే 29. సో x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 29. x 2x అవుతుంది. 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 29. మనకు 2x కావాలంటే 2x ఈజ్ ఈక్వల్స్ టు 29. ఈ ప్లస్ 5 అటువైపు వెళ్తే ఇట్ బికమ్ -5. 2x ఈజ్ ఈక్వల్స్ టు 24. x ఈజ్ ఈక్వల్స్ టు 12. సో x అంటే చిన్న సంఖ్య 12, పెద్ద సంఖ్య 12 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17. చిన్న సంఖ్య 12, పెద్ద సంఖ్య 17, రెండు కలిపితే 29. ఇలా కాకుండా ఆప్షన్ల ద్వారా కూడా మనం సులభంగా ఆన్సర్ చేయవచ్చు. ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే 5 ఎక్కువ. సో డిఫరెన్స్ ఎక్కడ 5 ఉందో చూసుకో. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ డిఫరెన్స్ 7 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 5 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 11 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 21 ఉంది. సో ఏదైతే డిఫరెన్స్ 5గా ఉందో అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నంబర్ 104. క్రింది వానిలో సంయుక్త సంఖ్యను గుర్తించండి. ఇచ్చిన వాటిలో ఏది సంయుక్త సంఖ్య అవుతుంది? ఎస్, 1 నుండి మనం 100 వరకు సంఖ్యలు రాసినప్పుడు 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 మరియు అదే సంఖ్య అనగా కారణాంకాలు 2 మాత్రమే ఉండే సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఇటువంటి ప్రధాన సంఖ్యలు 100 లోపు 25 ఉంటాయి. 2 కంటే ఎక్కువ కారణాంకాలు అనగా 3, 4, 5. 1 మరియు అదే సంఖ్య కాకుండా ఇతర కారణాంకాలు కూడా ఉండే సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. ఇవి 100 లోపు 74 ఉంటాయి. సో ప్రైమ్ నంబర్స్ 25 ఉంటాయి, కాంపోజిట్ నంబర్స్ 74 ఉంటాయి. ఇక్కడ బోర్డు మీద ఏవైతే
ఎల్లో బాక్సుల్లో ఉన్నాయో అవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, వైట్ లో ఉన్నవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. సో ఇచ్చిన వాటిని గమనిస్తే 31, 61, 71, 91. సో 31 అనేది ఏ సంఖ్య చేత కూడా భాగించబడదు, 61 కూడా ఏ సంఖ్య చేత కూడా భాగించబడదు, 71 కూడా ఏ సంఖ్య చేత కూడా భాగించబడదు. కానీ 91 అనేది 13 ఏళ్ళ 91. అంటే ఈ 91 అనే సంఖ్యకు 1 మరియు 91 కాకుండా 13, 7 అనే మరే ఇతర కారణాంకాలు కూడా ఉన్నాయి కాబట్టి 91 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య అవుతుంది. ఇచ్చిన వాటిలో 91 మాత్రమే సంయుక్త సంఖ్య. క్రింది వానిలో పూర్ణాంకాలు ఇంటీజర్స్, వేటిని ఇంటీజర్స్ అని పిలుస్తారు? లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. The numbers which are used for counting are called natural numbers. Natural numbers సహజ సంఖ్యలు. ఇవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1, 2, 3 అండ్ సో ఆన్. ఈ సహజ సంఖ్యలకు సున్నా కలిపితే వచ్చే సంఖ్యలను హోల్ నంబర్స్ అని పిలుస్తారు. హోల్ నంబర్స్, వాటిని పూర్ణ సంఖ్యలు. ఇవి 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఈ పూర్ణ సంఖ్యలకు రుణ సంఖ్యలు కలిపితే వచ్చే వాటిని పూర్ణాంకాలు అని పిలుస్తారు. అంటే ఇది చిన్నది, దానికంటే కొంచెం పెద్దది పూర్ణ సంఖ్యలు, వాటికంటే పెద్దవి పూర్ణాంకాలు. వాటిని మనము ఇంటీజర్స్ అని పిలుస్తాం. వీటి గుర్తు క్యాపిటల్ Z లేదా I. సో ఇవి మాత్రమే తీసుకుంటే ఇవి సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యలకు మనం 0 కలిపితే వచ్చేవి పూర్ణ సంఖ్యలు. ఈ 0కు ఈ రుణ సంఖ్యలు కలిపితే వచ్చేవి పూర్ణాంకాలు. కాబట్టి పూర్ణాంకాలలో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 కూడా ఉంటుంది. సో పూర్ణాంకాలు అనగా ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు 0. పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. క్వశ్చన్ నంబర్ 106. ఒక రైతుకు గత సంవత్సరం ప్రతి పంటలో 1720 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం అతడు 20% ఎక్కువ వస్తున్నదని భావిస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం అతడు ఎన్ని బస్తాలు పండుతున్నది అని భావిస్తున్నాడు? ఒక రైతుకు లాస్ట్ ఇయర్ 1720 బస్తాల ధాన్యం పండింది. ఈ ఇయర్ వర్షాలు సకాలంలో పడడం వల్ల 20% దిగుబడి ఎక్కువ వస్తున్నదని ఆశిస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో పాత విలువను ఎల్లప్పుడూ 100%గా భావించాలా? దేర్ఫోర్ సో లాస్ట్ ఇయర్ సో 100% పండినట్టుగా రైతు భావిస్తున్నాడు. 100% ఈజ్ ఈక్వల్స్ టు 1720 బస్తాలు. దిస్ ఇయర్ సో 20% ఎక్కువ ఆశిస్తున్నాడు కాబట్టి ఆ రైతు 120% దిగుబడి ఆశిస్తున్నాడు. సో 100% ఈజ్ ఈక్వల్స్ టు 1720 బస్తాలు అయినప్పుడు 120% అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఎస్, ఇక్కడ ఎక్కువ అంటే ఇందులో ఎక్కువ బై తక్కువ, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 120/100 ఇంటూ 1720. 0 cancel, that is equals to 172 into 12. ఎస్, మొత్తం భాగించే పని లేకుండా 2 2 4, చివరిలో 4 ఇక్కడ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20
64 బస్తాలు. క్వశ్చన్ నంబర్ 107. ఒక త్రిభుజంలో బాహ్య కోణం 130 డిగ్రీలు. దాని అంతరాభిముఖ కోణాలలో ఒకదాని విలువ 60 డిగ్రీలు అయితే రెండవ కోణం విలువెంత? త్రిభుజం అంతరంలో 3 కోణాలు, బాహ్యంలో మరొక 3 కోణాలు ఉంటాయి. సో లోపల ఉన్న కోణాలను అంతర కోణాలు అని, బయట ఉన్న కోణాలను బాహ్య కోణం అని పిలుస్తారు. మరి త్రిభుజం లోపల ఈ 3 కూడా అంతర కోణాలు. మరి త్రిభుజంలో బాహ్య కోణం ఎలా ఉంటుంది అంటే, త్రిభుజంలో ఉండే ఏదైనా ఒక భుజాన్ని పొడిగించిన భుజానికి త్రిభుజానికి మధ్య ఏర్పడే ఈ కోణాన్ని బాహ్య కోణము అని పిలుస్తారు. ఈ బాహ్య కోణానికి దాని పక్కనే ఉండే ఈ కోణం ఏమవుతుంది అంటే ఆసన్న కోణము అవుతుంది, అడ్జాసెంట్ యాంగిల్ అవుతుంది. ఈ బాహ్య కోణానికి లోపల ఉన్న ఈ మిగతా 2 కోణాలు ఎదుటి కోణాలు అవుతాయి. ఎదుటి కోణాలు ఆపోజిట్ యాంగిల్స్. పేర్లో ఉంది అంతరాభిముఖ కోణాలు. అంతరము అంటే లోపల, అభిముఖము అంటే ఎదురుగా. ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఇంటీరియర్ ఆపోజిట్, లోపల ఉండాలా, ఆపోజిట్ గా ఉండాలా. సో దీని విలువ ఎలా ఉంటుంది అంటే, దాని లోపల దానికి ఎదురుగా ఉండే 2 కోణాల మొత్తానికి ఆ బాహ్య కోణం అనేది సమానం అవుతుంది. దేర్ఫోర్ బాహ్య కోణము ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి కోణము ప్లస్ ఎదుటి కోణము. లోపల ఎదురుగా 2 కోణాలు ఉంటాయి, వాటి మొత్తము బాహ్య కోణానికి సమానం అవుతుంది. బాహ్య కోణం ఈజ్ ఈక్వల్స్ టు 130 డిగ్రీలు. ఒక ఎదుటి కోణము 60 డిగ్రీలు ఇచ్చాడు, మరొకటి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. సో దీన్ని మనం రివర్స్ రాస్తే 60 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 130. ఎక్స్ కావాలంటే 130 మైనస్ 60. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 130లో 60 తీస్తే 70 డిగ్రీస్. దేర్ఫోర్ మరొక ఎదుటి కోణం యొక్క విలువ 70 డిగ్రీలు. క్వశ్చన్ నంబర్ 108. 8 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తు, 22.5 సెంటీమీటర్ల మందము గల గోడను నిర్మించుటకు 25 సెంటీమీటర్స్ ఇంటూ 11.25 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్ కొలతలు గల ఇటుకలు ఎన్ని కావలెను? ఎస్, ఈ గోడను ఈ ఇటుకలతో నిర్మించాలంటే ఇటువంటి ఇటుకలు ఎన్ని అవసరము అవుతాయి? ఇలా పెద్ద వాల్యూ మరియు చిన్న వాల్యూ మనకు ఇచ్చినప్పుడు మనం సులభంగా కనుగొనే విధం ఏంటంటే, ఇటుకల సంఖ్య, కావలసిన ఇటుకల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు, వెరీ సింపుల్. ఇందులో పెద్దదేంటి? గోడ. దేర్ఫోర్ గోడ కొలతలు బై చిన్నదేంటి? ఇటుక కొలతలు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, గోడ కొలతలు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పొడవు మీటర్లో ఉంది, ఎత్తు మీటర్లో ఉంది, మందం వచ్చేసరికి సెంటీమీటర్లో ఉంది. ఇటుక కొలతలన్నీ కూడా సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి అన్ని కొలతలు కూడా ఒకే ప్రమాణంలో ఉండేలాగా మనం కొలతలను మార్చుకోవాలి. సో 1 మీటరు ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్లు. సో 8 మీటర్లు అంటే 800 సెంటీమీటర్లు ఇంటూ 1 మీటర్కు 100 సెంటీమీటర్లు, 6 మీటర్లు అంటే 600 సెంటీమీటర్లు ఇంటూ 22.5 సెంటీమీటర్లు. సో గోడ కొలతలన్నీ కూడా సెంటీమీటర్లు రాశాను. కొలతలు 25 ఇంటూ 11.25 ఇంటూ 6 గోడ కొలతలు
ఇటుక కొలతలు అన్నీ కూడా సెంటీమీటర్లో ఉన్నాయి. 11.25 1 జా, 11.25 2 జా, 6 ఒకట్ల 600, 25 1 జా, 25 4 జా, 4 రెండ్ల 8, 8 ఎముదుల 64, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6400 ఇటుకలు అవసరం అవుతాయి. సో ఇటువంటి గోడ కట్టాలంటే ఇటువంటి ఇటుకలు 6400 అవసరమవుతాయి. క్వశ్చన్ నంబర్ 109. ఒక పటం యొక్క స్కేలు 1:30,000 అని ఇవ్వబడింది. పటంలో 2 పట్టణాల మధ్య దూరం 4 సెంటీమీటర్లు. అయితే ఆ 2 పట్టణాల మధ్య నిజ దూరము ఎంత? స్కేల్ మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే 1:30,000 ఇది స్కేలు. స్కేలు ఎల్లప్పుడూ కూడా సెంటీమీటర్లలో ఉంటుంది. ఈ భాగం అనేది పటంలో పట దూరం, ఈ భాగం వచ్చేసి నిజ దూరం. స్కేల్ ఎప్పుడు సెంటీమీటర్లో ఉంటుంది. సో పటంలో 1 సెంటీమీటర్ ఉంటే నిజంగా 30,000 సెంటీమీటర్లు ఉంటుంది. దేర్ఫోర్ 1 సెంటీమీటర్ పటంలో ఉంటే నిజంగా వచ్చేసి 30,000 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఇది పటంలో, ఇది నిజంగా. అయితే 2 పట్టణాల మధ్య దూరం ఎంత ఉంది? 4 సెంటీమీటర్లు. పటంలో 4 సెంటీమీటర్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి పటంలో అయితే 4 సెంటీమీటర్లు ఉంది. అయితే నిజంగా ఎంత అంటున్నాడు? 1 సెంటీమీటర్ 30,000 అయితే 4 సెంటీమీటర్లు ఎక్కువ అవుతుంది. సో ఎక్కువ ఫార్ములా, ఎక్కువ ఫార్ములా, ఇందులో ఎక్కువ బై తక్కువ, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కువ బై తక్కువ ఇంటూ 30,000 సెంటీమీటర్లు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 4 12 1,20,000 సెంటీమీటర్లు. 1,20,000 సెంటీమీటర్లు. కానీ 1,20,000 సెంటీమీటర్లు ఆప్షన్లలో లేదు. అంటే మనకు సెంటీమీటర్లో వచ్చింది, ఆప్షన్స్ మాత్రం కిలోమీటర్లలో ఉన్నాయి. సెంటీమీటర్లను కిలోమీటర్లోకి మనం మార్చడానికి ఈ పద్ధతి ఉపయోగిస్తాము. ఈ పద్ధతిలో దూరంలో ప్రామాణిక కొలత మీటరు, అది మధ్య భాగంలో ఉంటుంది. కిలోమీటర్, హెక్టామీటర్, డెకామీటర్, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. సో 1,20,000 సెంటీమీటర్లు సెంటీమీటర్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ దగ్గర ఒక లైన్ గీయండి. గీసిన తర్వాత సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం ఎడం వైపుగా వస్తే మొత్తం 4 సున్నాలు, 1 2 3 4, ఆ తర్వాత 2, ఆ తర్వాత 1. సో 1,20,000 సెంటీమీటర్లు రాశాను. దేంట్లోకి మార్చాలి? కిలోమీటర్లోకి మార్చాలి. సో కిలోమీటర్ ఎక్కడ ఉంది? కిలోమీటర్ ఇక్కడ ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1.2 కిలోమీటర్స్. ఈ లైన్ మనం పాయింట్ గా భావిస్తే 1.2 కిలోమీటర్స్. క్వశ్చన్ నంబర్ 110. ఒక దత్తాంశంలో 9 రాసుల సగటు 45 అని లెక్కించబడింది. దీనిలో ఒక రాశిని 24 అనే రాశిని 42గా పొరపాటుగా లెక్కించారు. అయితే అసలైన సగటు ఎంత? 9 రాసుల సగటు 45. ఈ విధంగా సగటు లెక్కించేటప్పుడు 24ను పొరపాటుగా 42గా రాశారు. అయితే సరైన సగటు ఎంత? దేర్ఫోర్ సరైన సగటు ఈజ్ ఈక్వల్స్ టు, ఇట్స్ వెరీ సింపుల్, 9 రాశుల సగటు ఎంత ఇచ్చాడు? 45. 9 × 45. రాశి యొక్క విలువ ఎంత? 24.
కానీ పొరపాటుగా ఎంతగా తీసుకున్నారు? 42. పొరపాటుగా తీసుకున్నారు కాబట్టి, తప్పుగా తీసుకున్నారు కాబట్టి మైనస్ రాయాలి. మొత్తం ఎన్ని రాసులు? 9 రాసులు. 45 9s 405 ప్లస్ 24 మైనస్ 42 by 9. 405 plus 24 is equals to 429 minus 42 by 9. 429 లో 42 తీసివేస్తే it become 387. 387 by 9. 9 తో కొట్టుడు చేస్తే 9 1ల 9 4ల 36, 9 3ల 27. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 43. దేర్ ఫోర్ అసలైన సగటు 43. క్వశ్చన్ నంబర్ 111. పై విలువ ఎంత? సాధారణంగా మనం పైని వృత్తం అనే విభాగంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. దీని గుర్తు పై ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క విలువ మనము సందర్భాన్ని బట్టి సందర్భాల్లో 3.14గా, మరికొన్ని సందర్భాల్లో 22/7గా తీసుకుంటాము. 3.14, మరో సందర్భంలో 22/7. ఈ రెండు కూడా సరి అయిన విలువలు కాదు, దాదాపు సరైన విలువలు మాత్రమే, కేవలం అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే. సో ఈ సందర్భంలో 3.14, ఈ సందర్భంలో 22/7. ఇక్కడ గమనిస్తే 3.14 నెలలో మూడవది మార్చి 14. మార్చి 14ను ప్రపంచ పై దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 7వ నెల జూలై, 22 జూలైని మనం పై అప్రాక్సిమేషన్ డేగా జరుపుకుంటాము. ఇది ప్రపంచ పై దినోత్సవము, ఇది పై అప్రాక్సిమేట్ డేగా మనం జరుపుకుంటాము. ఈ పై విలువను పెద్దదిగా గమనిస్తే దీని విలువ 3.1415926 అండ్ సో ఆన్, ఇలా చాలా పెద్దదిగా ఉంటుంది. దీన్ని మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే, మే ఐ హ్యావ్ ఏ లార్జ్ కంటైనర్ ఆఫ్ కాఫీ. మే అనగా 3 అక్షరాలు, ఐ అనగా 1 అక్షరము, హ్యావ్ అనగా 4 అక్షరాలు, ఏ అనగా 1 అక్షరము, లార్జ్ అనగా 5 అక్షరాలు, కంటైనర్ అనగా 9 అక్షరాలు, హాఫ్ అనగా 2 అక్షరాలు, కాఫీ అనగా 6 అక్షరాలు. ఈ విధంగా మీరు పై విలువను 3.1415926 విలువను మే ఐ హ్యావ్ ఏ లార్జ్ కంటైనర్ ఆఫ్ కాఫీ అనే సెంటెన్స్ ఉపయోగించి గుర్తు పెట్టుకోవచ్చు. అడిగింది ఏంటి? పై విలువ 3.1415 చూస్తే ఇక్కడ 5 6 ఉంది కాబట్టి ఇది కాదు, 3.1416. సో ఇక్కడ 9 మనము సవరిస్తే ఇట్ బికమ్ 6 అవుతుంది. సో 3.1416 అవుతుంది. నంబర్ 112. 2y² z 9xy మైనస్ 11x²y² సమాసం యొక్క పరిమాణము ఎంత? సమాసము అనేది పదాల కలయికతో ఏర్పడుతుంది. పదాలు అనేవి ప్లస్ లేదా మైనస్లతో చేరి సమాసం ఏర్పడుతుంది. ఎస్, ప్లస్ మైనస్, ఒక పదము, 2 పదాలు, 3 పదాలు. ఈ 3 పదాలు ప్లస్ లేదా మైనస్లతో జత చేరి ఇది సమీకరణముగా మారింది. దీన్ని మాత్రమే ఒకటిగా తీసుకుంటే ఇది పదం. ఈ మొత్తం ఈ 3 పదాల కలయికను తీసుకుంటే ఇది సమాసం. అదే ఇంగ్లీష్లో అయితే టర్మ్, 1వ టర్ము, 2వ టర్ము, 3వ టర్ము. ఈ మొత్తాన్ని తీసుకుంటే ఎక్స్ప్రెషన్. ఈ పదాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 అనేది స్థిర రాశి, ఇది చరరాశి.
వై జెడ్ అనేవి చరరాశి. వైకి పవర్ 2 ఉంది, జెడ్ పవర్ ఏమి లేదు కాబట్టి 1 ఉన్నట్టుగా భావించాలి, 0 కాదు. రెండో పదానికి వచ్చేసరికి 9 అనేది స్థిర పదము, ఎక్స్ వై అనేవి చరరాశులు. ఎక్స్కి పవర్ 1, వైకి పవర్ 1. 11 అనేది స్థిర పదము, ఎక్స్కి పవర్ 2 ఉంది, వైకి పవర్ 2 ఉంది. ఈ పదంలో చరరాశుల యొక్క పవర్ మొత్తం ఎంత అంటే 2 + 1, 2 + 1 = 3. ఈ పదంలో చరరాశుల యొక్క పవర్ సమ్ ఎంత అంటే 1 + 1 = 2. ఈ పదంలో చరరాశుల యొక్క పవర్స్ సమ్ ఎంత అంటే 2 + 2, 2 + 2 = 4. అంటే ఈ మొదటి పదం యొక్క పరిమాణము 3, రెండవ పదం యొక్క పరిమాణము 2, మూడవ పదం యొక్క పరిమాణము 4. ఇండివిజువల్గా తీసుకుంటే ఈ పదం యొక్క పరిమాణము 3, ఈ పదం పరిమాణము 2, ఈ పదం పరిమాణము 4. మనకు కావాల్సింది సమాసం యొక్క పరిమాణం. సమాసం ఎలా ఏర్పడుతుంది? పదాల కలయిక వల్ల సమాసం ఏర్పడుతుంది. సో ఇందులో ఏదైతే హైయెస్ట్ ఉందో, ఏ పదానికైతే పరిమాణం అనేది హైయెస్ట్ గా ఉందో అదే సమాసం యొక్క పరిమాణము అవుతుంది. దేర్ఫోర్ ఇచ్చిన ఈ సమాసం యొక్క పరిమాణం ఎంత అంటే 4. హైయెస్ట్ పవర్ 4. 3, 2, 4. ఈ మూడింటిలో హైయెస్ట్ 4 ఉంది కాబట్టి దాని యొక్క పరిమాణం 4 అవుతుంది. క్వశ్చన్ నంబర్ 113. ఒక త్రిభుజంలో గురుత్వ కేంద్రం, లంబ కేంద్రం, అంతర కేంద్రం, పరివృత్త కేంద్రం ఒకే రేఖపై ఉంటే ఆ త్రిభుజాన్ని ఏమని పిలుస్తారు? ఒక త్రిభుజంలో ఏదైనా ఒక శీర్షం నుండి దానికి ఎదురుగా ఉండే భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ గీసే రేఖను మధ్యగత రేఖ, దాన్ని ఇంగ్లీష్లో మీడియన్ అని పిలుస్తారు. ఇటువంటి మధ్యగత రేఖలు ఒక త్రిభుజంలో 3 గీయవచ్చు. ఈ మధ్యగత రేఖల యొక్క మిళిత బిందువును గురుత్వ కేంద్రం G అని పిలుస్తారు. ఒక త్రిభుజంలో ఏదైనా ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి గీసే లంబ అంటే 90 డిగ్రీస్ ఉండాలి, 90 డిగ్రీస్ లంబంగా గీచే రేఖను ఉన్నతి, దాన్ని ఇంగ్లీష్లో ఆల్టిట్యూడ్ అని పిలుస్తారు. ఇటువంటి ఉన్నతులు ఒక త్రిభుజంలో 3 గీయవచ్చు. ఒక త్రిభుజంలో గీచిన 3 ఉన్నతులు మిళితాలు అవుతాయి. ఆ మిళిత బిందువును లంబ కేంద్రం H అని పిలుస్తారు. ఒక త్రిభుజంలో ఏదైనా ఒక శీర్షం వద్ద ఏర్పడే ఈ కోణాన్ని 2 సమాన కోణాలుగా విభజించే ఈ రేఖను కోణ సమద్విఖండన రేఖ అంటారు. కోణ సమద్విఖండన రేఖ, యాంగులర్ బైసెక్టార్. ఇటువంటి యాంగులర్ బైసెక్టార్స్ ఒక త్రిభుజంలో 3 గీయవచ్చు. త్రిభుజంలో ఉండే 3 కోణ సమద్విఖండన రేఖలు మిళితాలు కలుస్తాయి. ఆ మిళిత బిందువును అంతర కేంద్రం I అని పిలుస్తారు. ఇటువంటి 3 ఉంటాయి, ఆ 3 కూడా ఒక చోట కలుస్తాయి. దాని పేరు అంతర కేంద్రం I చేత సూచిస్తారు. త్రిభుజంలో ఏదైనా ఒక భుజం యొక్క మధ్య బిందువు గుండా పోతూ ఆ భుజముతో లంబకోణం ఏర్పరిచే రేఖను లంబ సమద్విఖండన రేఖ అంటారు. త్రిభుజంలో ఏదైనా ఒక భుజం యొక్క మధ్య బిందువు గుండా పోతూ ఆ భుజంతో లంబకోణం ఏర్పరిచే రేఖను లంబ సమద్విఖండన రేఖ అని పిలుస్తారు. పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఇటువంటి పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఒక త్రిభుజంలో 3 గీయవచ్చు.
ఆ మూడు లంబ సమద్వికరణ రేఖలు మిళితాలవుతాయి. ఆ మిళిత బిందువును పరివృత్త కేంద్రము ఓ అని పిలుస్తారు. ఈ విధంగా ఒక త్రిభుజంలో జి ఉంటుంది, హెచ్ ఉంటుంది, ఐ ఉంటుంది, ఓ ఉంటుంది. గురుత్వ కేంద్రం ఉంటుంది, లంబ కేంద్రం ఉంటుంది, అంతర కేంద్రం ఉంటుంది, పరివృత్త కేంద్రం ఉంటుంది. మనం అన్ని భుజాలు సమానంగా ఉండే సమబాహు త్రిభుజం అనగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈ నాలుగింటిని గుర్తిస్తే ఈ నాలుగు కేంద్రాలు ఒకే బిందువు వద్ద ఏకీభవిస్తాయి. ఈ నాలుగింటిని మనము రెండు భుజాలు సమానంగా ఉండే ఐసోసెలస్ ట్రయాంగిల్లో గుర్తిస్తే ఈ నాలుగు కూడా ఒకే రేఖ మీద ఉంటాయి, ఒకే సరళ రేఖ మీద ఉంటాయి. సో అడిగింది ఏంటి? ఒకే రేఖపై ఉంటే ఈ నాలుగు కేంద్రాలు ఒక త్రిభుజంలో ఒకే రేఖ మీద ఉంటే అటువంటి త్రిభుజం ఏ రకానికి చెందుతుంది అంటే సమద్విబాహు త్రిభుజం. ఒకే రేఖ మీద ఉంటే సమద్విబాహు త్రిభుజం. ఒకే చోట ఏకీభవిస్తే సమబాహు త్రిభుజం అవుతుంది. క్వశ్చన్ నంబర్ 114. హెచ్ అనే ఆంగ్ల అక్షరానికి ఎన్ని సౌస్తవ రేఖలు ఉంటాయి? ఆంగ్ల అక్షరమాలలో ఉండే 24 అక్షరాలలో కొన్ని అక్షరాలకు సౌస్తవ రేఖ ఉంటుంది, కొన్ని అక్షరాలకు సౌస్తవ రేఖ ఉండదు. కొన్ని అక్షరాలకు అడ్డంగా నిలువుగా 2 రకాల సౌస్తవ రేఖలు ఉంటాయి. మనం అడ్డంగా ఉండే సౌస్తవ రేఖలు ఒకసారి పరిశీలిస్తే బికు, సికు, డికు, ఈకు, హెచ్కు, ఐకు, ఓకు, ఎక్స్ 1 2 3 4 5 6 7 8 8 అక్షరాలకు అడ్డంగా సౌస్తవ రేఖ ఉంటుంది. నిలువుగా గమనిస్తే ఏ, హెచ్, ఐ, ఎం, ఓ, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై అనే వీటికి సౌస్తవ రేఖ నిలువుగా ఉంటుంది. లెక్కిస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 ఆంగ్ల అక్షరాలకు సౌస్తవ రేఖ నిలువుగా ఉంటుంది. మరి ఈ విధంగా అడ్డంగా మరియు నిలువుగా గమనిస్తే హెచ్కు, ఐకి, ఓకు, ఎక్స్కు అడ్డంగానూ ఉన్నాయి, నిలువుగాను ఉన్నాయి. సో 4 అక్షరాలకు 2 రకాల సౌస్తవ రేఖలు ఉన్నాయి. సో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? హై ఆక్స్ హెచ్ఐఓఎక్స్ అనే ఈ 4ంటికి 2 రకాల సౌస్తవ రేఖలు ఉన్నాయి. మరి సరైన ఆకారం లేక ఎటువంటి సౌస్తవ రేఖ లేని ఆంగ్ల అక్షరాలు ఎన్ని అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 అక్షరాలకు మనం ఎటువంటి సౌస్తవ రేఖ గీయలేము. అదే మనం వృత్తం తీసుకుంటే వృత్తానికి అనంతమైన సౌస్తవ రేఖలు గీయవచ్చు. గమనించాలి, ఓకైతే ఓకు 2 సౌస్తవ రేఖలు మాత్రమే గీయవచ్చు. అదే వృత్తమైతే అనంతమైన సౌస్తవ రేఖలు గీయవచ్చు. సో అడిగింది ఏంటి? హెచ్ కు ఉండే సౌస్తవ రేఖలు హాయాక్స్ లో హెచ్ ఉంది కాబట్టి మనం 2 సౌస్తవ రేఖలు గీయవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై వీడియోస్.